జింక అడవిలో సంచరిస్తూ ఉంది. దానికి బాగా దాహమైంది. దాహమయ్యి ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ నీళ్లు అసలు ఒక్క చుక్క కూడా ఆ జింకకు కనిపించలేదు. వెంటనే ఏం చేసింది, ఒక చెట్టు కింద ఆగి, అయ్యా ఒక్క నీటి బొట్టన్న దొరికేటట్టు చెయ్యి, దాహము తెగవుతుంది, నా నాలుక వెండిపోతుంది, నేను చనిపోతానేమో అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది జింక. అయితే కళ్ళు మూసుకోగానే ఆ జింక చెవులకు వాటర్ శబ్దం వస్తుంది కదండి. ఏ శబ్దం వచ్చేది? వాటరు గలగలా. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. గలగలా గలగలా శబ్దం. అట్లా గలగలా శబ్దం వచ్చిందంట. అమ్మ దేవా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నా ప్రార్థన, ఈ జింక ప్రార్థన కూడా నువ్వు విన్నావయ్యా అని చెప్పేసి వెళదాము అని ఇటు చూసేసరికి, ఎడం వైపుకు చూసేసరికి వేటగాడు కరెక్ట్గా జింకను చంపడానికి తన బాణాన్ని కరెక్ట్గా పెట్టి ఉన్నాడు. అయ్యో, ఇంత దాహంతో నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు వాటర్ చూపిస్తున్నాడు, ఎదురు వాటర్ చూపిస్తున్నాడు, సెలయేరు కనిపిస్తూ ఉంది, ఈలోపు ఈ వేటగాడు నన్ను చంపేస్తాడని దిగులుతో ఇటు వేటగాడు చంపేస్తాడని చెప్పేసి ఇటు రైట్ సైడు పరిగెత్తుదాం, కుడివైపుకు పరిగెత్తుదామని చూసేసరికి పులి గాండ్రించుకుంటూ జింకను చంపడానికి వస్తుంది. అయ్యో, ఇటు చూస్తే వేటగాడు, ఇటు చూస్తే పులి తరుముతుంది, పరిగెత్తుకుంటూ నన్ను చంపడానికి వస్తుంది. వెనక్కి వెళ్దాము, అడవిలోకి వెళదాము, తలదాచుకుందామని చెప్పి వెనక్కి చూసేసరికి అడవి తగలబడుతూ వస్తూ ఉంది. ఏ సహాయం అందని పరిస్థితుల్లో ఎంతో మనోవిచారముతో బిక్కుమంటూ నేను చావుకు గురి అవ్వవలసిన పరిస్థితి వస్తుంది. ఇటు వేటగాడైనా నన్ను చంపుతాడు, ఇటు పరిగెత్తితే ఎడం వైపుకు, కుడివైపుకు పరిగెత్తితే పులైనా నన్ను తినివేస్తుంది. ఒకవేళ నేను ముందు వైపుకు వెనక వైపుకు పరిగెడితే ఆ అగ్ని జ్వాలలు నన్ను ఏం చేస్తాయి? కాల్చివేస్తాయి, మసిగి బూడిదైపోతాను. నేను ముందు వైపు వెళ్తే నీటి ప్రవాహం చనిపోతాను అని నిర్ణయించుకుంది. ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిని జింకకు ఆలోచించుకుంది. ఇటు పోయి ఈ వేటగాడికి బలయ్యే బదులు కుడివైపు పోయి పులికి ఆహారం అయ్యేదానికంటే వెనకకు పోయి ఆ అగ్ని జ్వాలలకు ఆహుతి అయ్యే బదులు ముందుకు వెళితే దేవుడే చూసుకుంటాడు. సురక్షితమైన ప్రాంతం ఏంటి? నీళ్ళే కాబట్టి వెళదాం ముందుకు అని గబా పరిగెత్తుకుంటూ నీటి దగ్గరకు అలా పోగానే అట్లా వెళుతూ ఉంది. ఈలోపు ఏం జరిగింది? పైనుంచి వర్షము కుమ్మరింపు స్టార్ట్ అయిందంట. ఈ వేటగాడు ఈ జింకను చంపుదామనే ఆలోచనలో ఉన్నప్పుడు వెంటనే అతని చూపు ఎదురు ఉన్న మళ్ళా పులి వైపు పడింది. పులిని చంపుదామని ఆ బాణాన్ని తీసేసరికి పులి గాండ్రించుకుంటూ అతని మీద పడింది. ఆ భయంతో అతను పరిగెడుతూ ఉన్నాడు. వెనక వైపు చూడగానే ఆ వర్షానికి అడవి కాలుతున్న అడవి ఏమైంది? నిప్పారిపోయింది. జింక చక్క వాటర్ దాగి ఆనందముతో ఏం చేసింది? గంతులు వేస్తూ వెళ్ళింది. ఏమని చెప్పుకుంటూ వెళ్ళింది? సమర్థుడైన యేసయ్య సమర్థవంతంగా తప్పించగలడు. అవునా కదండి? ఈరోజు మన టాపిక్ ఏందో తెలుసా? సమర్థుడైన యేసయ్య. ఏంది ఈరోజు మన టాపిక్? సమర్థుడైన యేసయ్య సమర్థవంతంగా ప్రతి విషయంలో ఆయన ఏం చేస్తాడు? మనలను తప్పించగలిగిన సమర్థుడు మన యేసయ్య. మనము ఆరాధించే దేవుడు సమర్థుడై ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరన్నా బిగ్గరగా. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యం అంతటా దేవుని వల్లనే. మా సామర్థ్యం అంతా ఎవరి వల్ల అండి? దేవుని వల్లనే. మేము ఈరోజు అద్భుతాలు చేస్తున్నాము, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నామంటే ఎవరి పక్షాన? సమర్థుడైన దేవుని పక్షాన సమర్థవంతముగా చేయగలుగుతున్నాము. మన దేవుడు ఎవరండి? చెప్పండి బిగ్గరగా. సమర్థుడు. ఆయన అన్ని
అన్ని విషయాల్లో మనకు ఏమనుగ్రహిస్తాడంటే సామర్థ్యము అనుగ్రహించే సమర్థవంతుడైన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఏ పైనైనా సమర్థవంతంగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. అయితే మనం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చేశాడు సమర్థవంతంగా యేసయ్య. అయితే ఈరోజు నేను ఎన్నుకుంది మూడు విషయాలు మీకు చెప్పాలని ఎన్నుకున్నాను. ఏ విధంగా సమర్థవంతమైన విషయాలు, సామర్థ్యము కలిగిన విషయాలు దేవుడు చేయగలిగాడో మూడు విషయాలు క్షుణ్ణముగా ఈరోజు ముఖ్యమైన 3 విషయాలు మనము ధ్యానం చేసి వాటిని బట్టి ప్రభువులో మనం ఏం చేద్దాము, ఆనందిద్దాం. ఏంటిది ఆ సమర్థంగా చేసిన 3 విషయాలు ఏంటిదో చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము తీయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం, 734వ పేజీ. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును ఏం చేస్తాడు, రక్షించును. మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరుతో అంటున్న మాటలు. ఎవరితో అంటున్నారు? నెబుకద్నెజర్ రాజుతో అంటున్న మాటలు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఇదిగో మా దేవుడు మమ్మల్ని సమర్థవంతంగా రక్షింపగలిగిన సమర్థుడు. మొదటిది ఎవరండి? ఆయన రక్షింపగలిగిన సమర్థుడు. నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ఏం చేయమన్నాడు? అందరినీ సాష్టాంగ నమస్కారం చేయమన్నాడు. అందరూ చక్కగా చెప్పిన దాన్ని బట్టి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తున్నారు. కానీ ప్రత్యేకపరిచి దేవుణ్ణి ప్రత్యేకంగా ఆరాధిస్తున్న షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీరేం చేశారంటే, మేము రాజు ప్రతిమకు నమస్కరింపము, రాజు ప్రతిమను మేము పూజింపము, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పారు. ఊరుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు? వెళ్ళారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుదా అని చూస్తుంది సాతాను, అవునా కదా? ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుదా అని చూస్తుంది. వెనువెంట రాజా రాజ్యములో అందరూ నువ్వు చెప్పిన మాటకు తలంచారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నీ మాటను తిరస్కరించారని చెప్పగానే ఎవరికైనా కోపం వస్తుంది కదండి. ఇదిగో ఈ పని చెప్పాను మనకు ఇద్దరు బిడ్డలు ఉంటారు. అరే నువ్వు వెళ్ళి తమ్ముడికి ఇదిగో నేను రమ్మన్నానని చెప్పు అని అంటే వాడు పోతాడు. తమ్ముడు వెళ్ళి ఏం చేస్తాడు? అన్న పోతాడు. అన్న వెళ్ళి ఏం చేస్తాడు? అమ్మ పిలుస్తుందిరా నిన్ను రా అంటే, ఇప్పుడు రాలే పోరా అన్నాడు. ఆ విషయం వాడు అక్కడే దాచుకోడు. ఏం చేస్తాడు? వచ్చి చెప్పాలి, అమ్మకు కోపం పుట్టించాలని చెప్పేసి ఏం చేస్తాడు? మమ్మీ వాడు నీ మాటను ఖాతరు చేయటం లేదు, నీ మాటను లెక్క చేయటం లేదు అనగానే మనకేమొచ్చింది? వీడి వయసు ఎంత, వీడెంత, నా ముందు అసలుకి వీడు తల్లినే లెక్క చేయడం లేదని మనం ఏం చేస్తాం? చేతికి రొట్టెల కర్ర ఉంటే రొట్టెల కర్ర, ఇంకా చేతికి తెడ్డు ఉంటే తెడ్డు తీసుకొని ఏం చేస్తాం? భయపెట్టడానికని మనం ఏం చేస్తాం? నేను పరిగెత్తుతా. డాని మాట వినలేదు అనుకో, ఇంతన్నా పరిగెత్తుతా నేను. కోపం వచ్చేస్తుంది, అవునా కదా? మన బిడ్డ మన మాట వినకపోతే మనకి ఎంత రౌద్రం, కోపం రగులుకొని వస్తుంది. ఇంత చిన్న వయసులోనే వీడు నా మాటకు విధేయత చూపించడం లేదు, మన కోపం వచ్చేస్తుంది. అలానే నెబుకద్నెజర్ రాజుకు కోపం వచ్చేసింది. కోపము రగులుకుంది. పిలవండి, నా యుద్ధకు పిలవనంపండి వాళ్ళని అని చెప్పేసి పిలవనంపిస్తాడు. ఏంటి? నేను చేసిన ప్రతిక మీరు నమస్కరింపలేదంట, నా మాటను మీరు పెడచెవిన పెడుతున్నారు, నా మాటను మీరు లెక్క చేయడం లేదు. ఎందుకు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనంటే మేము వినము. చూడండి ఎంత ప్రత్యేకింపబడిన వారు, దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, దేవుని పట్ల ఎంత నమ్మకం కలిగిన వాళ్ళు.
అది దేవునికి అయిష్టమైన కార్యం అని వాళ్ళకి తెలుసు. అందుకనే మేము ఆ ప్రతిమకు నమస్కరింపము. నెబుకద్నెజర్ రాజు, మాకు చింతలేమీ లేదు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసేసే, రక్షించుటకు మా దేవుడు ఎవరు? సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షింపబడిన మాకు నష్టం లేదు, మా దేవుని కోసం మేము సజీవ సాక్షులం అయిపోతాము. ఉందా ఆ తీర్మానం మనకు? ప్రియ తల్లి, ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, ఆ తీర్మానం మనకు ఉందా? నేను ఒక ఇంటికి వెళ్ళాను. నేను పాస్టర్ గారు వెళ్ళేసరికి నలుగు జరుగుతుంది. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. అక్కడ నలుగు పెడుతుంది ఎవరికి? క్రైస్తవేతరులకి. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? భయంకరంగా బొట్లు పెట్టుకొని కుంకుమ పసుపు అన్నీ తెచ్చి ఈమె చేత ఏం చేస్తున్నారు? ఆ ఇంటి ఆమె చేత పెట్టిస్తున్నారు. భయంకరమైన సిచ్యువేషన్. ఒక్కసారిగా భయం వేసింది. ఏంటి వీళ్ళు దేవుని కోసం నిలబడుతుంది, దేవుని కోసం ప్రత్యేకమైన జీవితాన్ని వీళ్ళు ఎలా జీవిస్తూ ఉన్నారు? మళ్ళీ పేరుకు మేము క్రైస్తవులము, మేము ఆయన ఆరాధించకుండా ఉండలేము, మేము ఆయన స్తుతించకుండా ఉండలేము, మేము ఆయన గణపరచకుండా ఉండలేమని చెప్పుకుంటున్న వీళ్ళు ఈ నలుగులేంటి, ఈ హైందవ ఆచారం ఏంటి, ఒకళ్ళొకళ్ళు పూసుకోవడం ఏంటి? ఆ వచ్చిన అబ్బాయికి క్రైస్తవేతరులు ఒంటి నిండా పూస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా బాధాకరం అనిపించింది. ఒక దేవుని బిడ్డవి అడిగా, ఏంటక్క ఈ సాంప్రదాయం? ఒక క్రైస్తవరాలువి ఏంటి వాళ్ళతో ఈ సాంగత్యం ఏంటి? వాళ్ళని తీసుకొచ్చి నీ ఇంటిలో పసుపు కుంకుమలకు స్థానం ఇవ్వడం ఏంటి? భయంకరమైన బొట్లు పెట్టుకొని ఉన్నారు. మొత్తం చూస్తే భయం వేసింది అసలుకి. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకొని ఉన్నారు. దేవుని కోసం ప్రతిష్ఠురాలుగా జీవించలేవా? ప్రతిష్ఠుడుగా జీవించలేవా? నువ్వు సమర్పించుకున్నావు కదా, రక్షింపబడిన తొలి దినాల్లో దేవునితో నిత్య నిబంధన చేసుకున్నావుగా, ఈ లోకంలో జీవిస్తాను కానీ ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతుకుతానని దేవునితో నువ్వు నిబంధన చేసుకున్న నిబంధన ఏమైపోయింది? ప్రియ తల్లి, చాలామంది లోక ఆచారాలకు విలువలను ఇస్తున్నారు. లోక ఆచారాలకు ఏం చేస్తున్నారు? విలువలు ఇస్తున్నారు. దేవుని ఆచారాలను విడిచిపెడుతున్నారు. దేవుని కొరకు జీవించవలసిన జీవితాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మేము ఆ ప్రతిమకు నమస్కారం, మేము ప్రతిష్ఠితులము, దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నాము, జీవిస్తే దేవుని కోసం జీవిస్తాము, లోక ఆచారాలకు మేము వెళ్ళము, లోక ఆచారాలకు మేము వెళ్ళము, లోక పోకడలకు మేము వెళ్ళము, ప్రతిష్ఠితులము. రాజా, నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? చంపేసాయి అని రక్షించుటకు మా దేవుడు ఎవరు? సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షింపలేదా, అయినా మాకు సంతోషమే. ఆయన కోసం ఏమవుతాము? సజీవ సాక్షులం అవుతాము. అంటే ఎదురు మాట్లాడారు కదండి రాజుకు. వెంటనే ఏం జరిగిద్ది? రాజుకు కోపం రగులుకొని, ఇదిగో ఇప్పుడున్న అగ్ని కంటే ఇంకేడంతలు ఎక్కువగా పెంచండి అని చెప్పాడు అక్కడున్న పనివారికి. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఉన్న అగ్ని కంటే ఇంకా 7 అంతలు పెంచారు. ఇంకెప్పుడు ఎట్లా ఉంటుందండి? ఇంకా పవర్గా ఉంటుంది, అవునా కదా అగ్ని? వెంటనే తీసుకెళ్ళేయండి, ముగ్గురిని అగ్నిగుండంలో వేయండి అని. వాళ్ళ తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ఈ పనివారు వెయ్యకముందే ఏమైపోయారండి? వీళ్ళు కాలి మస్సై మాడిపోయారు. ఆ అగ్ని జ్వాలలకు వీళ్ళు ఏమైపోయారు? ఇక్కడే కాలిపోయారు, అగ్నిలో వేసేసి తరువాత రాజు చూడడానికి పోయినప్పుడు వీళ్ళంట అక్కడ ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును, ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య అని చప్పట్లు కొట్టుకుంటూ పాడుకున్నాను. నెబుకద్నెజర్కి ఏం అర్థం కాలేదంటే, సరే నేను చూస్తూ ఉంటే దేవత పోలిన మనిషి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఏం అర్థం కాల. రే ఇటు రండి, ఒకసారి ఒకటి రండి ఇటు. ఎంతమందిని రా నేను పంపించింది? 3 రాజా. మీరు ఎంతమందిని వేశారు? 3. పొరపాటు నీ పనివాడేమని పడ్డాడా? లేదు రాజా, వాళ్ళు మాడి మసైపోయారు. మరి ఆ కనిపిస్తున్న దేవుని
పోలిక వంటి మనిషి ఎవరు సంచరిస్తుంది తెలియదు రాజుకు అర్థమైపోయింది. 4వ వ్యక్తిగా సంచరిస్తుంది ఎవరు? జీవము కలిగిన సజీవుడైన దేవుడు వారిని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు వెంటనే బయటికి తీయండి వాళ్ళని. చూసారంట, కాలిపోయిందేమో. అప్పటికి ఏదన్నా చిన్న క్లూ దొరికిద్దని చూస్తారు కండి, ఒక్క ఎంటుకన కాలిపోయిందని చూద్దామంట అని ఎంటుకలన్నీ వెతికారంట. అంటే వెతికినట్టే కదండి బైబిల్ గ్రంథంలో, ఒక్క వెంటుకు కూడా అంట కాలిపోలేదంట. ఇదంతా చాలా, అందుకని మీకు వచ్చిన భాగాలు చూపించడం లేదు. ఒక్క వెంటుకన కాలిపోయిద్దని, అంటే ఆ వెంటుకలన్నీ కౌంట్ చేశారేమో ఆ సమయంలో. అవునా? అంటే రాజా వీళ్ళ దేవుడు సమర్థుడు కాదు, ఇది ఒక ఎంట కాలిపోయిందని చూపించడానికి. అవునా కదండి? తల్లి కూడా చెప్తుంది, అమ్మా బాగా చిమ్మంటే అక్క చిమ్ముతా ఉంటే చెల్లొచ్చి చెప్పింది, మమ్మీ ఇదిగో ఒక పీస్ కనిపించింది మమ్మీ. అవునా కదా? ఒక పీస్ కనిపించింది మమ్మీ, అక్క సరిగ్గా చిమ్మలేదు మమ్మీ అని చెప్తుంది. అలానే ఒక్క వెంట్రుక కూడా కాలలేదు, కనీసం అగ్ని జ్వాలల వాసన కూడా బట్టలకు రాలేదంట. వెంటనే నెబుకద్నెజరు, మీ దేవుడు సజీవుడు, మీ దేవుడు నమ్మకమైన దేవుడు, మీ దేవుడు వంటి దేవుడు ఈ లోకములో లేనే లేడు. చప్పట్లు కొట్టండి. మన దేవుడు రక్షించుటకు సమర్థుడైన దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడు, ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడు నిన్ను రక్షించడానికి, నిన్ను సంరక్షించడానికి, నిన్ను పోషించడానికి. సజీవుడుగా ఆయన ఈ ఆరాధనలో ఉన్నాడు. ప్రియ తల్లి, మన దేవుడు ఎవరండి? రక్షింపగలిగిన సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవునికి యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎలా అంటే సంపూర్ణముగా మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేనికి మనం భయపడవలసిన అవసరం లేదండి, దేనికి జడియవలసిన అవసరం లేదు. ఎవ్వరికి, మనుష్యులకు అసలకు భయపడవలసిన అవసరమే లేదు. మన దేవుడు ఎవరు? రక్షించుటకు సమర్థుడు. చాలామంది ఇట్టి దినాల్లో చాలా విషయాలకు భయపడుతూ ఉన్నారు, చాలామంది చాలా విషయాలకు అలజడ చెందుతూ ఉన్నారు, చాలామంది చాలా విషయాలకు అసలకు వణికిపోతూ ఉన్నారు. మనుషులను లెక్క చేయవద్దు, మనుషులను లెక్క చేయవద్దు, దేవుణ్ణి లెక్క చెయ్యి. దేనికి భయపడవద్దు. దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. చాలామంది వస్తున్న బాధలను బట్టి, వస్తున్న శ్రమలను బట్టి, వస్తున్న ఆటంకాలను బట్టి, వస్తున్న కరువును బట్టి భయపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడు నేనేం చేస్తున్నాను? ఇప్పటికీ ఉన్నాను. సంపూర్ణంగా రక్షించుటకు నేను ఎవరిని? శక్తిమంతుడను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకనే చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్నిజ్వాలలు ఆయన ప్రియుల దేహాలను కాల్చలేవు. నువ్వు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చను. యెహోవానగు నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. హల్లెలూయా చెప్పండి. జలాలు లాంటి, ఉప్పెన లాంటి సముద్రము కానీ, సముద్రం
అలలు వస్తాయి కదండి, అలల వెంబడి అలలు. అట్లాంటి భయంకరమైన నీకు ఒక సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడు అంటున్నాడు, అవి నిన్నేమి చేయలేవు, అవి నిన్ను ఏమీ చేయలేవు. ఇశ్రాయేళ్ళు నడుస్తూ వస్తున్నప్పుడు వెనక ఎవరున్నారండి? ఫరో సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఫరో సైన్యం ఏమీ చేయలేదు. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలు చేసి ఇజ్రాయేలును నడిపించిన గొప్ప దేవుడు. ఏమన్నా హాని చేసినా? హాని. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. శత్రువులు ఎంతమందిని వెనకబడుతున్నా శత్రువులు నీ కనుగుడ్డును కూడా ముట్టలేరు. ఎందుకు? మన దేవుడు రక్షించుటకు సమర్థుడైన దేవుడు. నీకున్న కష్టాలు నిన్ను ఏమి చేయలేవు, నీకున్న నష్టాలు నిన్ను ఏమి చేయలేవు, నీకున్న బాధలు నిన్ను ఏమి చేయలేవు. లోకంలో నిన్ను అంటూ ఉన్నారా? లోకంలో నిన్ను అంటూ ఉన్నారా? వారి మాటలను నువ్వు పట్టించుకోవద్దు, వారి మాటలను నువ్వు పట్టించుకోవద్దు. చాలామంది అండి మనుషులు అనే మాటలకు కృంగిపోతూ ఉంటారు. అవునా? నన్ను అన్నారు, నన్ను అన్నారు, ఓ బోలో మనది ఏం చేస్తాం? తెగ గుంజుకుంటాం. చైనా వాళ్ళకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏందో చెప్పండి? చైనా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చెప్పండి? చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. కాదు, నాన్ వెజ్ కాదు. చెప్పండి చెప్పండి. చైనీస్కి నాన్ వెజ్ చెప్పండి. కాదు. ఫ్రాగ్. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. కప్పలంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలుకి ఇక్కడ చూడగానే అబ్బా చాక్లెట్ చూస్తే పిల్లలు ఏం చేస్తాడు? ఓ అని తిప్పేస్తారు నాలుగు. అవునా కదా? అట్లానే కప్పలను చూడగా చైనీస్ ఓ అని తిప్పేస్తూ ఉంటారు నాలుకని. అయితే ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడంట ఒక ఆయన. వెళ్ళి, అయ్యా కప్పలు మీకేమన్నా అవసరమా అన్నాడు. కప్పల ఎందుకు అవసరం లేదండి, తాండి మీ దగ్గర ఎన్ని కప్పలు ఉంటే అన్నీ తీసుకురండి, పట్టకరండి అని చెప్పాడు. నేను 100 కప్పలు తెస్తానండి. 100 కప్పలా? రండి, ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేస్తాను అందరికీ అని చెప్పి. సరే, తెల్లారేసరికి నేను 100 కప్పలు తెస్తానని చెప్పాడంట. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. తెల్లారింది. ఈ రెస్టారెంట్ యజమాని ఎదురు చూస్తూ ఉన్నాడు కప్పల కోసం. ఎందుకు? ఆర్డర్ ఇచ్చాడు, నేను మీకు ఇన్ని ఇంటికి పంపిస్తాను, కప్పలను ఫ్రైని ఇంటికి పంపిస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ చెప్పిన ఆయన వచ్చాడు. వచ్చి తన బ్యాగ్లో నుంచి 2 కప్పలు తీసి ఇచ్చాడు. ఏంటయ్యా నువ్వు నిన్న చెప్పిన మాట నాకేంటి, ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి అంటే, 2 తెచ్చాను. నువ్వు చెప్పింది ఏంది? 100 కప్పలు. నువ్వు తెచ్చింది ఏంది? 2 కప్పలు. ఎందుకని ఇలా చేసావు అనంటే, అయ్యా మా ఇంటి పక్కన పెద్ద చెరువు ఉంది, రోజు నేను నిద్రపోతాను, 100 కప్పలు చుట్టూ చేరి కోయి 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 అని అరుస్తూనే ఉంటాయి, బెక్ 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 అని అరుస్తూనే ఉంటాయి. నాకు అసలు నిద్ర పడట్లేదు, వీటిని ఎట్టయినా అమ్మేసేయాలి, నీకు అమ్మేసేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఈ రోజు రాత్రంతా నిద్రపోకుండా వెతికానయ్యా. కానీ నాకు చిక్కింది ఎన్ని కప్పలు? 2 కప్పలేనయ్యా. 100 కప్పలు అరుస్తూ ఉన్నాయని అనుకున్నాను, కానీ ఈ 2 కప్పలే నన్ను ఎంత ఇబ్బందికి గురి చేసినాయి అని తెలుసుకున్నానయ్యా, సత్యమో అని చెప్పాడంట. ఓరే నీ మాటని నేను ఎన్న ఆర్డర్ ఇచ్చానని. ఇది చెప్పడానికి కథే కావచ్చు, కానీ నిజ జీవితంలో మనం అనుకుంటాము. ఎవరన్నా వచ్చి చెప్తారు, అక్క నీ గురించి ఇలా అన్నారు, అన్నా నీ గురించి ఇలా అన్నారు అంటే మనం ఏం చేస్తాము? ఆయన చెప్పిన మాటను తీసుకొని మనము రోజంతా దాన్ని ఆలోచిస్తూ, రోజంతా ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఏం చేస్తాము? అనారోగ్య పాలవుతాము. అండి ఒకళ్ళే 2 అనేది, కానీ మనం ఎలా ఊహించుకుంటాము? లోకమంతా నన్ను ఆ విధంగానే, లోకమంతా నన్ను పాపిగా చూస్తుందేమో, లోకమంతా నన్ను దోషిగా చూస్తుందేమో, లోకమంతా నన్ను ఈ విధంగా హేళనగా మాట్లాడుకుంటుందేమో అని మనం ఏం చేస్తాము? భయపడి ఆలోచిస్తూ ఉంటాము. అక్కడ అందెవరు? 2. ఆ మాటలను పట్టుకొని మనం ఏం చేస్తాము? బాధపడుతూ ఉంటాము.
ఈయన కూడా ఎన్నో కప్పలు ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నాడు, కానీ రెండే ప్రియ తల్లి. అందుకని మనుషుల మాటలను మనం పట్టించుకోకూడదు, శత్రు మాటలను మనం పట్టించుకోకూడదు, ఎవరి మాటలను మనం లెక్క చేయకూడదు. అంటే అనుకోని మనకెందుకు, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఉన్నారు. వారి మాటలు వీరి మాటలు పట్టించుకొని మనము ఆలోచిస్తూ మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉంటున్నాము. పాడు చేసుకోకూడదు ప్రియ తల్లి, ఎవ్వరి మాటలను మనం లెక్క చేయకూడదు. అవునా కాదా? మా దగ్గర కూడా చెప్తా ఉంటారు, పాస్టమ్మ గారు వాళ్ళు అలా అన్నారు, పాస్టమ్మ గారు వీళ్ళ. ఫస్ట్లో ఒక అంత బాధ వేసింది, ఇప్పుడు అస్సలకు పట్టించుకోవడం లేదు. దేవుడు ఉన్నాడు, గురి కలిగి మేము ఆయన వైపు చూస్తున్నాము, గురి కలిగి ఆయననే చూస్తున్నాము. మనుషులు 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 పెట్టే వ్యర్థమైన మాటలను మేము పట్టించుకోవడం లేదు. ప్రియ తల్లి, దేనిని మనం పట్టించుకోకూడదు. లోకం ఎవరండి? లోకం ఎవరు? నేను చెప్పలా, మీరే చెప్పారు. అవునా కదా? లౌకులు కాకులు, మనం పట్టించుకోకూడదు దేనికి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఎందుకు భయము? మన దేవుడు ఉన్నాడు కదా. మనుషులకు భయపడవద్దు, మనుషులకు భయపడవద్దు, దేవునికి భయపడు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళు పలకలేదండి నాతో, వీళ్ళు పలకలేదు, వీళ్ళు పలకపోతే నీకెందుకు? నిత్యం నీతో మాట్లాడే యేసయ్య ఉన్నాడు, నీ సంభాషణ అంతా ఆయనకు చెప్పుకో. అవునా కాదా? అదే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నాడు, రక్షించుటకు సమర్థుడు నా దేవుడు అని చెప్పి సమర్థవంతంగా చెప్పారు వాళ్ళు. అవునా? ఎవరు పలికినా, ఎవరు పలకపోయినా, ఎవరు నిన్ను ఓదార్చినా, ఎవరు ఓదార్చకపోయినా, ఎవరు నీకు సహాయం చేసినా, నువ్వు లెక్క చేయవలసిన పని లేదు. యేసయ్యతో నువ్వు జీవించడానికి నిశ్చయించుకో. మనుషుల సహాయం మనకి ఎంత ఉంటుందండి? కొంతకాలమే ఉంటుంది. మనుషులు నమ్ముకోకూడదు, రాజులను నమ్ముకోకూడదు, అధికారులు ఎవ్వరు నిన్ను ఆపదల నుండి రక్షించలేరు. లేరు లేరు ఎవరైనా రక్షించగలరండి? రక్షించలేరు. సమర్థుడైన యేసయ్య ఒక్కడ నిన్ను రక్షించగలడు. ఒకటి, ఎవరు మన దేవుడు? రక్షించుటకు సమర్థుడు. రెండోది, రెండో పేతురు 2వ అధ్యాయము తీయండి టకటక. 2 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు ఎవరండి? సమర్థుడు. మన దేవుడు ఎవరు? శోధనలలో నుండి తప్పించుటకు సమర్థుడు. విశ్వాసికి శోధనలు వస్తాయి. ఈ శోధనలు శోధించేవాడు ఎవరండి? సాతానుడు. పరీక్షించేవాళ్ళు ఎవరు? దేవుడు పరీక్షిస్తాడు, సాతాను ఏం చేస్తుంది? శోధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే శోధనలు వస్తాయి. ఎన్ని శోధనలు వచ్చినా దేవుని బిడ్డలమైన మనం ఎక్కడా తొట్టిల్లకుండా యేసయ్య ఏం చేస్తాడు? కాపాడుతాడు. శోధనలు వస్తాయి. శోధనలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అయితే ఆ శోధనలో దేవుని బిడ్డలు తొట్టిల్లకుండా మన యేసయ్య ఏం చేస్తాడంటే మనల్ని కాపాడే దేవుడు. శోధనల నుండి మనల్ని తప్పించగలిగిన సమర్థుడు మన యేసయ్య. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 సమూయేలు తీయండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదములు ఆయన తొట్టిల్లకుండా, మన పాదాలు ఎక్కడ తొట్టిల్లకుండా ఆయన ఏం చేస్తాడు? కాపాడే దేవుడు. కాపాడే దేవుడు అండి. అందుకని మనం దేనికి భయపడకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి.
యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరుడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కని. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడు శోధింపబడు. దురాశ చేత శోధనలో పడతారండి. దురాశ చేత ఏం చేస్తారు? శోధనలో పడతారు. యూదా ఇస్కరియోతు యేసయ్యను అమ్మివేశాడు కొంత డబ్బుకు, అవునా కాదా? దురాశ ఏమవుతుందండి? దుఃఖమునకు చేటు. దురాశ మనలో ఉండకూడదు. ఇటు రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది లంచాలకు అలవాటు పడిపోయి పట్టుబడి ఏమైపోతున్నారు? జైలుకి ఏడవబడుతున్నారు. అవునా? జైలుకి ఏడవబడుతున్నారు. దానికి అనుగుణంగా ఏమి జరుగుతుంది? సమాజంలో పేరును కోల్పోతున్నారు. భార్యకు దూరమైపోతున్నారు, బిడ్డలకు దూరమైపోతున్నారు. ఎందుకు? దురాశ. ఇంకా సంపాదించాలి, దేవునికి అయిష్టమైన కార్యాలు అన్ని చేసి ఏ విధమునైనా నేనేం చేయాలి? దురాశ మనలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శోధనలో మనం ప్రవేశిస్తాం. ఎక్కడ మనకు దురాశ ఉండకూడదండి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని మన జీవితాలు మనం శోధనలోకి నెట్టుకుంటున్నాం. సాతాను ఆలోచనలు మనలో బయలుదేరుతూ ఉన్నాయి. అవునా కాదా? చాలామంది అండి ఆశలను అణుచుకోలేక దొంగలైపోతున్నవారు చాలామంది ఉన్నారు. అవునా కాదా? సీసీ ఫుటేజ్లు కానీ మధ్య మనం స్మార్ట్ ఫోన్లో చూస్తూ ఉంటే ఆడవాళ్ళు ఎంత చక్కగా దొంగతనాలు చేస్తున్నారు. చక్కగా ప్యాకెట్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? దురాశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఏం చేస్తారు? దురాశ గర్భమును ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమై ఏమవుతుంది? మరణాన్ని కంటుంది. ప్రియ తల్లి, దేనిని ఆశించకూడదు. పొరుగువానిది ఏదియును మనము ఆశించకూడదు. శోధనకు గురి కాకూడదు. సాతాను ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తులను దేవుడు ఏం చేస్తాడు? శోధనల్లో నుండి తప్పించుటకు ఆయన ఎవరు? సమర్థుడు. శోధనలు వచ్చిన ఆలోచనల నుండి నీ మనసును త్రిప్పుకోవాలి. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నీతివంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోదు. ప్రతి ఒక్కరికి వస్తాయండి చెడ్డ ఆలోచనలు. రావని చెప్పను నేను, వస్తాయి. కానీ నువ్వు ప్రవర్తించే విధానం మీద ఉంటాయి. ఆ ఆలోచన నీ మనసులోకి రాకూడదు. నేను పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా నేను ఈ లోకంలో జీవించిన యేసయ్యకు మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి అన్న ఆలోచన నీలో ఉంటే సాతాను ఆలోచన నీలో పనిచేయవు. అవునా కాదా? కొంతమంది అంటారు, డ్యాముల మీదకి వెళ్తాం కదా, చూస్తాం కదా మనం డ్యామ్స్, నాగార్జున సాగర్ డ్యామ్స్. మొన్న ఒక అమ్మాయి అంటుంది, అక్క ఎందుకో నీటిని చూడగానే నీటిలో దూకాలనిపిస్తుంది, దూకూడదు పోయిద్ది. అవునా కాదా? కొంతమందిని ఎందుకో ఆడ చూడగానే ఆ వస్తువుని దొంగతనం చేయాలనిపిస్తుంది. సాతాను ఆలోచన. నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కగానే దూకాలనిపిస్తుంది, దూకితే పోయేది అంతవరకు. అవునా కదా? కొంతమందికి ఎన్ని సాతాను ఆలోచనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నాకు ఆ దొంగతనం చేయాలనిపిస్తుంది. దొంగతనం ఎన్ని ఆలోచనలు ఎవరికి? సాతానుడు మిమ్మల్ని శోధనలో ప్రవేశించేటట్టు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆశలకు లోను కాకూడదు, ఏ లోక పోకటలకు మనం గురి కాకూడదు. అందుకనే దురాశ ఏమవుతుందండి? గర్భమును ధరించి పాపాన్ని కంటుంది. పాపము పరిపక్వమై ఏమవుతుంది? మరణాన్ని కంటది. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆశ? ఒకే ఒక్క ఆశ.
యేసయ్యను చూడాలనే ఆశను పెట్టుకోండి. యేసయ్యతో జీవించాలన్న ఆశను పెట్టుకోండి. యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడాలన్న ఆలోచన పెట్టుకోండి. యేసయ్యతో జీవిత కాలం ఆయనతో జీవించాలన్న ఆశను పెట్టుకోండి. నేను నా కుటుంబం యెహోవాను సేవించాలన్న ఆశను పెట్టుకోండి. అలాంటి ఆశను కానీ మనం పెట్టుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాలను వర్ధిల్లింప చేస్తాడు. మన దేవుడు అలాంటి శోధనలో ప్రవేశించకుండా మన దేవుడు ఏం చేస్తాడు? తప్పించగలిగిన సమర్థుడు. మూడోదిగా చూద్దాం రోమీలకు రాసిన పత్రిక. ఫస్ట్ది ఏందండి? రక్షించుటకు సమర్థుడు. రెండోది శోధన నుండి తప్పించుటకు సమర్థుడు. మూడోది చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనం చదవండి. చదవండి. వెరీ గుడ్. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసినది నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. మన దేవుడు ఎవరండి? వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. మన దేవుడు వాగ్దానం చేస్తే మరుచుటకు అన్యాయస్తుడైన దేవుడు అండి? కానే కాదు. వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానం మన జీవితంలో రూఢిగా నెరవేర్చగలిగిన సమర్థుడు మన యేసయ్య. మన దేవుడు వాగ్దానం ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది. ఇర్మియా 33వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆయన పేరు మాట నెరవేర్చు యెహోవా. ఆయన ఎవరండి? మాట నెరవేర్చు యెహోవా. ఆయన మాట ఇచ్చాడు అని అంటే తప్పడు. మొన్న ఒక ఆమె చెప్తుంది నాతో, పాస్టర్ గారండి, నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక్క 10,000 అప్పడిగానండి. రేపు రా అన్నాడు. వెళ్ళా. ఈరోజు కాదు, మళ్ళా రేపు రా అన్నాడు. మళ్ళా వెళ్ళా. ఈరోజు కాదు, 3వ రోజు రా అన్నాడు. మళ్ళా వెళ్ళా. ఈరోజు కాదు, 4 మాట మారుస్తూనే ఉన్నాడు. కానీ మన దేవుడు మాట మార్చువాడు కాదు. మనుషులు మాట మారుస్తారు. ఇదిగో నీకు పలానా సమయంలో నేను చేస్తాను సహాయం అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? చెయ్యరు. కానీ మన యేసయ్య మాట నెరవేర్చే దేవుడు. మనుషులు నెరవేర్చలేరండి. నేను పలానా టైంలో నీకు ఇది ఇస్తానంటారు, వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు ఆ టయానికి ఏం చేస్తారు? తప్పుకుంటారు. కానీ మన యేసయ్య ఎవరు? మాట నెరవేర్చే దేవుడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. 6:17. 6వ అధ్యాయం 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసిన వాగ్దానమును దృఢపరుచును. మన దేవుడు ఎవరండి? వాగ్దానము అబద్ధమాడజాలని. అబద్ధం ఆడతాడు మన దేవుడు? అబద్ధం ఆడడు. మనమైతే అబద్ధాలు ఆడేస్తాం. అవునా? అబద్ధాలు ఆడేస్తామా పాడేస్తామా? అబద్ధాలు ఆడేస్తాము ప్లస్ పాడేస్తాం. ఓ భాష గారు చెప్పాడంట, మా సంఘంలో అబద్ధాలు ఎవ్వరు ఆడరండి అన్నాడండి. ఈ భాష గారు అబ్బో ఎంత పెద్ద మంచి సంఘం అండి. మా కానీ అన్నాడండి. కానీ అనగానే ఆడేముంటుంది? గూని ఉంటుంది. అవునా? మా సంఘములో మా బిడ్డలు అబద్ధాలు తెగ పాడేస్తారండి. ఆడరు కానీ ఏం చేస్తారు? పాడతారు. పాడే లిస్టులో ఉన్నారా మీరందరూ? ఆడే లిస్టులో ఉన్నారా?
మన యేసయ్య అబద్ధమాడజాలని గొప్ప దేవుడు. ఆయన వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానం మన జీవితంలో అక్షరాల నెరవేర్చేవాడు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు బిడ్డని ఇస్తున్నాను, ఆ బిడ్డని ఏ విధంగా నేను ఆశీర్వదిస్తానో తెలుసా? ఇసుక రేణువుల వంత విస్తారముగా నేను ఆశీర్వదిస్తాను చెప్పాడు దేవుడు. ఎప్పుడు? అబ్రహాముకు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. 75 నుంచి 100 సంవత్సరాల్లో పడుతున్నాడు. వాగ్దానం నెరవేరిందా అంటే అయినా అబ్రహాము ఎక్కడ నిరీక్షణను కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు వాగ్దానము చేసిన 25 సంవత్సరాలకు ఇస్సాకును గర్భఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. ఈ మధ్యలో విశ్వాసంలో సన్నగిల్లిపోయాడు అబ్రహాము? లేదు. నా దేవుడు వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానము అక్షరాల నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు. విశ్వసిస్తున్నాను, ఎప్పటికి ఇచ్చినా నేను స్వీకరిస్తాను. కానీ నా దేవుడు వాగ్దానాన్ని మర్చిపోడు. మొన్న ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చాడు, అక్క నాకు గర్భఫలం కావాలి. మా అబ్రహాము శారా జీవితంలో వాగ్దానం చేశాడు, నాకు ఇంకా గర్భఫలం ఏందక్క పొందుకోలేకపోతున్నానండి. వాళ్ళకి చేసి 25 సంవత్సరాలైన వాగ్దానం. అక్కో నేను 25 సంవత్సరాలు వెయిట్ చేయలేను. అవునా కదా? మనం వెయిట్ చేయలేం, కానీ వెయిట్ చేయాలి. ఆయన నీకు ఒక సమయాన్ని కేటాయించాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఆయన ఒక సమయాన్ని కేటాయించాడు నిన్ను ఉన్నత స్థితిలో నిలవబెట్టడానికి. ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి 25 సంవత్సరాలకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం నెరవేర్చగలిగిన సమర్థుడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. అబ్రహాము జీవితంలో కదా, మనందరి జీవితంలో. అందుకనే దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు అని చెప్పాడు. అవునా కాదా? ఎక్కడన్నా మర్చిపోతాడా మన దేవుడు? మరచిపోయే దేవుడు కాదు. నీకు అపాయము రాకుండా, కీర్తనలు 91:10 నీకు అపాయము రాకుండా, ఏ తెగులును నీ గుడారము సమీపించకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు. నీకు ఏ కీడును తగులకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. లెక్కలేని అద్భుతాలు ఆయన చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరును తెలుసుకోలేని మహత్తరమైన కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయదగిన గొప్ప దేవుడు. ప్రియ తల్లి, ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో దేనికోసం వచ్చావు? ఏది దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి వచ్చావు? ఆయన చెవిలో వెయ్యి నీ మాటను. ఆయన వాగ్దానం ఒక వాగ్దానాన్ని తీసుకొని వెళ్ళి ఆయన రక్షింపగలిగిన సమర్థుడు, శోధన నుండి తప్పించగలిగిన సమర్థుడు, వాగ్దానము నెరవేర్చగలిగిన సమర్థుడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. నువ్వు అనారోగ్యంతో వచ్చావు, ఆయన అంటున్నాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడును ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సండే స్కూల్ పాప కూడా ఎప్పుడు సండే స్కూల్కి వస్తూ ఉంటుంది. ఆయన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు అని ఆ బిడ్డ వింది. సండే స్కూల్ టీచర్ చెప్తూ ఉంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్పిన మాటను కూడా గుర్తించుకుంది. అయితే ఆ చిన్న పాప ఇంట్లో భయంకరమైన ఒక అనారోగ్యం వచ్చింది. వాళ్ళ సొంత అన్నకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. తల్లిదండ్రులు చూపించారు, ఎక్కడైనా ఇంకా ఆ సంగతి పాపకు తెలియదు. కానీ ఆమె విన్న మాటను గుర్తుపెట్టుకుంది. ఆమె రోజు వాళ్ళ అది ఉంటుంది కదండి, డబ్బులు వేసుకునేది ఉంటుందిగా, దానిలో వేసుకుంటూ ఉంది. అంటే డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంది. ఆమె ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ బాధను చూసి తట్టుకోలేక, మా సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా, స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు కదా, మా అన్నయ్యని స్వస్థపరుస్తాడు కదా, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కదా, డాక్టర్లకి పరమ డాక్టర్ కదా దేవుడు, ఆయన దగ్గరికి వెళ్దాం. మమ్మీ నేను సేవ్ చేసుకున్న డబ్బులు బాక్స్ అంటే ఆ తల్లి ఆ డబ్బులు బాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. ఎక్కడికి పాప అంటే, ఒక్క నిమిషం ఆగు మమ్మీ, అన్నయ్యకి స్వస్థత దొరుకుతుంది, అన్నయ్య బాగవుతాడు, అన్నయ్య మళ్ళా నాతో ఆడుకుంటాడు లేచి అని చెప్పి ఆ డబ్బులు బాక్స్ తీసుకొని గబగబా సేవకుడి దగ్గరికి వచ్చేసింది.
సేవకుడి దగ్గర నుంచి, అంకుల్ ఇదిగో డబ్బులు బాక్స్, ఇదిగో డబ్బులు బాక్స్, పిలు పిలు పిలు. ఎవరినమ్మా పిలిచేది? అదే మన యేసయ్య ఏం చెప్పాడు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడుని నేనే. పిలువు అంకుల్, పాస్టర్ అంకుల్ నువ్వు పిలు. ఏంటమ్మా ఏమి తెలియని అమాయకపు మాటలను చూస్తూ పాస్టర్ గారు అట్లానే నుంచున్నాడు. అప్పుడే ప్రార్థన చేసుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. ఈ సంభాషణ అంతా చూస్తూ ఉన్నాడు. పాస్టర్ గారికి ఏమీ చెప్పలేక మౌనంగా చూస్తున్నాడు. ఏంటంకుల్ మీరే కదా చెప్పింది యేసయ్య పిలిస్తే వస్తాడు అని, మరి ఇప్పుడు నాకు అవసరత ఉంది, పిలువు అంకుల్, మా అన్నకు స్వస్థత కావాలి, పిలువు, ముందు యేసయ్యని పిలువు, నేను మాట్లాడాలా ఆయనతో మాట్లాడాలి. ఇదిగో ఆయనేమో నాకు ఓరక చెయ్యొద్దు, ఇదిగో గిఫ్ట్ తెచ్చా. గిఫ్ట్ ఏం తెచ్చా? డబ్బులు బాక్స్ తెచ్చా, తీసుకొని మా అన్నయ్యకి సహాయం చేయమని. పాస్టర్ గారు వెంటనే అక్కడున్న అంకుల్ పిలిచి, ఏంటమ్మా అంటే, అంకుల్ మా అన్నకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, మంచంలో ఉన్నాడు, మా అమ్మ నాన్న రోజు దిగులు పడి ఏడుస్తూ ఉన్నారు, కానీ నేను సండే స్కూల్కి వెళ్తాను అంకుల్, మా టీచర్ చెప్పింది స్వస్థపరచు యెహోవాను నేను, ఆయనకు అసాధ్యమైంది లేదంట అంకుల్, ఆయన అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఇప్పుడు ఆ యేసయ్యని పట్టుకొని పోవడానికి నేను వచ్చాను, ఇదిగో నేను ఊరకు రాలేదు, ఇదిగో డబ్బులు అంటే, అంకుల్ నీ డబ్బులు కూడా పక్కన పెట్టు, అసలు మీకు ఇల్లు ఎక్కడా అని అడిగి, రా అంకుల్ తీసుకెళ్తానని తీసుకెళ్ళింది ఆ పాప ఇంటికి. ఆ పాప ఇంటికి తీసుకెళ్ళి చూడగానే ఆ బిడ్డ ఒక విచారమైన స్థితిలో, ఒక బాధాకరమైన మంచంలో బాధాకరంగా ఉన్నాడు, చిక్కి శల్యమై ఉన్నాడు. ఏంటమ్మా అంటే, ఇట్లా చూపించానయ్యా, మంచి హాస్పిటల్లో చూపించాలంటే ₹1,00,00,000 అవుతుందంట, మా దగ్గర ఆ స్థితి లేదు, మా దగ్గర చూపించే స్తోమత లేదు అని చెప్పి ఏడుస్తుంటే, ఈ పాప మళ్ళీ వచ్చి ఆయన్ని, అంకుల్ నేను యేసయ్య దగ్గర నుంచి నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, యేసయ్య అయితే యేసయ్యని తెచ్చుకుంటే ఎరగ తగ్గించేవాడంటే, పాప యేసయ్య తగ్గిస్తాడు, యేసయ్య దగ్గరకే నేను తీసుకొని వెళ్ళేదని, అమ్మా మీరు వచ్చేసేయండి అని చెప్పి. ఆయన ఎవరు అంటే, పేరు గణించిన డాక్టర్. వెంటనే ఆయన ఫారెన్ తీసుకొని వెళ్ళి ఆ బిడ్డకు సర్జరీ చేసి తీసుకొని వచ్చాడు. కానీ ఆ బిడ్డకు ఏమి అమాయకత్వం, చెప్పిన మాటలు వింది. నా యేసయ్య ఎవరు? వాగ్దానము చేస్తే రూఢిగా నెరవేర్చగల సమర్థుడు. చేశాడా లేదా యేసయ్య? చప్పట్లు కొట్టండి. ₹1,00,00,000 అవలీలగా డాక్టర్నే పంపించాడు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రతిదానికి నాకు ఉద్యోగం వస్తుందా, నా స్థితిగతులు మారుతాయా, నా అప్పులు పోతాయా, నా పరిస్థితి అంతా మరి ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఒంటరిదానని వేదన చెందుతూ ఉన్నావు? ఎందుకు ఒంటరిని అయిపోయానని దిగులు చెందుతూ ఉన్నావు? దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో అద్భుతాలు ఆశ్చర్యకాలి సమర్థవంతంగా చేయగలిగిన గొప్ప దేవుడు, నిన్నుగా ప్రేమిస్తున్నాను, నిన్ను విడువను ఎడబాయను. అందరు లేచి కూర్చోండి, లేచి ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా, నన్ను బలపరిచిన దేవానికి స్తోత్రం, నన్ను రక్షించగలిగిన సమర్థుడానికి స్తోత్రం, శోధన నుండి తప్పించు దేవానికి స్తోత్రం. ముందుకు రండి, కిందకు వచ్చి ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి, లైవ్ చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రియ తల్లి నమ్మండి. ఎందుకు వచ్చాను నేను అని అనుకోవద్దు. నీ మనసును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఏదో నిన్ను కొత్తగా, నిన్ను ఒక ప్రత్యేకంగా నిన్ను అభిషేకించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వసించు, ఒక ప్రత్యేక కోణంలో నిన్ను ఆశీర్వదించాలి, అందుకని నిన్ను పిలుస్తూ